లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది? మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండూ అనుభవించాలి. కానీ తండ్రి బాధ పెట్టకు. బాధ పెట్టావనుకో నీ పాదముల యందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను. వద్దు, నా పాపములు క్షమించన్నాను అనుకోండి, అలా కుదరదు. చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నీ చేసిన కర్మ గొప్పదవుతుంది. ఈశ్వరుడు గొప్పవాడు కాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను. గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది. నేను గుండెలు బాదుకుని ఏడవవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు. వీడిప్పుడు మారాడు, నన్ను నమ్మాడు, నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు. కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పాము కరవవలసిన వాణ్ణి చీమతో